జగనన్న ఫ్యాన్స్ ఓసారి ఇప్పుడు గట్టి ఆలోచించాల్సిన టైం వచ్చింది. మీరు నిజంగా ఒకసారి ఆలోచించండి. మీరు వైఎస్ఆర్సీపీ కాదు, మేము జనసేన కాదు. జనరల్గా మీరు ఒక సాధారణ వ్యక్తి, నేను ఒక సాధారణ వ్యక్తి, అందరం మనం మామూలుగా మనుషులం. మీరు ఆలోచించండి. మొన్న ఇలాగే ఒక నెల రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ ఒక అతను ఏదో కార్యక్రమం నుంచి ఎక్కడి నుంచో వస్తా అక్కడేదో చిన్న పిల్లడు సైకిల్ కనపడింది. ఆ సైకిల్ తీసుకొని దాన్ని తిప్పి 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 ఎరగొట్టేస్తారు. ఎందుకు? అది కేవలం టీడీపీ గుర్తు కాబట్టి. ఇప్పుడు ఆ సైకిల్ది చిన్నపిల్లడిది. అది వాడికి టీడీపీకి ఏమన్నా సంబంధం ఉందా? మీరు జనరల్గా ఆలోచించండి. బ్లైండ్గా సపోర్ట్ చేద్దామని కాకుండా మీరు ఒక మామూలు మనిషిగా, ఒక సాధారణ వ్యక్తిగా, ఎవరికి అభిమాని కాకుండా జనరల్గా మీరు ఆలోచించండి. వాడికి టీడీపీకి ఏమన్నా సంబంధం ఉందా? వాడి సైకిల్ తీసుకొని వీళ్ళు విరగొట్టారు. దాన్ని సమర్థించుకోవాలంటే మీరు మీలాగే ఉంటే సమర్థించుకుంటారు. ఒకసారి ఆలోచించండి. దీనికి ఏమైనా సంబంధం ఉందా? అది ఎంత పైశాచికత్వం, ఎంత అన్యాయం అది. వాడు ఒక పక్క ఏడుస్తున్నాడు, నా సైకిల్ అని. వీళ్ళు సైకిల్ తీసుకొని ఎరగొడుతున్నారు. జనరల్గా మీరు ఆలోచించండి. మీ ముందే అలాంటివి జరిగితే, మీ ఇంట్లో ఎవడో చిన్నపిల్లడు సైకిల్ తీసుకొని జనరల్గా వెళ్తే వాడి సైకిల్ తీసుకొని ఎరగొట్టి అది టీడీపీ గుర్తుంటే మీకు ఎలా ఉంటుంది? జనరల్గా ఆలోచించండి. సరే, అది అయిపోయింది. మొన్న కొన్ని రోజుల క్రితం జగనన్న పొగాకు రైతులను ఏదో మద్దతు ధర లేదు అని చెప్పి వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేయడానికి వెళ్ళాడు. సరే, బాగానే ఉంది. ఆయన ఎమ్మెల్యే కాబట్టి, పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి, గతంలో ముఖ్యమంత్రి కాబట్టి వెళ్తాడు, ఆయనకి హక్కు ఉంది, ప్రస్తుతానికి బాగానే ఉంటుంది. సరే, వెళ్ళాడు. వాళ్ళతో మాట్లాడాడు, వచ్చాడు, బయట ఇవన్నీ అయినాయి. ఈ మధ్యలో ఏం జరిగింది? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళి ఆ పొగాకు బస్తాలు అక్కడ పెట్టుంటే వాటిని తొక్కుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు అలా తొక్కుకుంటూ వెళ్ళడం వల్ల ఎవరికి నష్టం? ఆ రైతులకే నష్టం. జగనన్న వెళ్ళడం వల్ల ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా జరిగిందా న్యాయం? కొత్తగా వీళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, కానీ కొత్తగా ఏమన్నా జరిగిందా? వాళ్ళకి నష్టం తప్ప. అక్కడ చూసుకొని అక్కడ బస్తాలు ఉన్నప్పుడు కనీసం పక్క నుంచి వెళ్ళాలి కదా, లేదు కనీసం పక్కన పెట్టాలి కదా. దాని మీద నుంచి తొక్కుకుంటా వెళ్ళిపోయారు. అది నాశనం. మీరు జనరల్గా ఆలోచించండి. ఒక మనిషికి వాళ్ళు ఎప్పటి నుంచి అక్కడ పెట్టుకొని అమ్మడానికి అక్కడ పెట్టుకోమన్నారో, లేదా ఎవరో అమ్మడానికి పెట్టుకోమన్నారు పొగ రైతులు. వీళ్ళు జగన్ వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ వీళ్ళ కార్యకర్తలేమో దీన్ని తొక్కుకుంటూ వెళ్తున్నారు. ఏమన్నా కరెక్ట్? అది మామూలుగా ఆలోచించండి. మీరు ఎంతసేపటికి మనం జగన్కి సపోర్ట్ చేయాలి, వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేయాలని కాకుండా జనరల్గా ఆలోచించండి. ఇది ఏమన్నా కరెక్ట్గా అనిపిస్తుందా? ఇలాంటివే ఏదైనా సరే పవన్ కళ్యాణ్ పర్యటనలో కానీ, పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే మేము ఎవ్వరం సపోర్ట్ చేయం. అది మాకు పవన్ కళ్యాణ్ నేర్పించాడు. పవన్ కళ్యాణ్ అలాంటివి చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ చేస్తే మేము సపోర్ట్ చేయం, అది పవన్ కళ్యాణ్ చెప్పాడు మాకు. నేను తప్పు చేస్తున్నాను ప్రశ్నించండి అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. సో మేమే ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినా కూడా మేమే అనుకుంటాం, అరే ఏంది పవన్ కళ్యాణ్ అప్పుడు ఇలా జరిగింది అని మాకు అనుకునే అవకాశం ఉంది. మేము అనుకుంటాం కూడా, ఎందుకంటే మాకు ఆ స్వేచ్ఛ ఉంది. మేము బ్లైండ్గా ఫాలో చేయం, ఆలోచిస్తాం ఏం జరుగుతుంది ఏంది అని. మీరు ఆలోచించండి ఒకసారి. జగనన్న ఫ్యాన్స్గా మీరు అలా ఆలోచిస్తున్నారా? ఏం జరుగుతుంది? ఆ సైకిల్ ఎరగొట్టడం ఏంటి? వాడెవడు పాపం పిల్లడు, వాడి సైకిల్ తీసుకుని ఎరగొట్టడం. మొన్న పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే బస్తాలు తొక్కుంటూ వెళ్ళారు. వాళ్ళకి నష్టం. ఈయన జగన్ వెళ్ళినందుకు లాభం రాకపోగా వాళ్ళకి నష్టం వచ్చింది. వాళ్ళ తొక్కుంటూ వెళ్ళాడు కదా. ఈరోజు మరీ దారుణం, ఇంకా మనం చెప్పలేం. ఈరోజు జగనన్న కాన్వాయ్ ఏదో డిస్టిక్కి, పల్నాడుకి ఆయన కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత, అంటే జూన్ 4, 2024 రిజల్ట్స్ వస్తే జూన్ 5 ఆయన ఏదో మందు మింగి చనిపోవడానికి ట్రై చేశాడు. జూన్ 4కి 5కి ఉండేది ఒకరోజు. ఆ లోపల ఆయన ఎవరు వేధించారు? సరే, వేధించినందుకే చనిపోయాడు అన్నప్పుడు అన్న ఎప్పుడు వెళ్ళి ఓదార్చాలి? ఇప్పుడు 1 year అయిపోయిందిగా. ఈ 1 yearలో ఓదార్చడానికి ఆయన కుదరలేదా? ఈ 1 yearలో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ ఓదార్స్తా బిజీగా ఉన్నాడా? మీరు ఆలోచించండి. జనరల్గా 1 year అయిపోయింది, ఇప్పుడు ఓదార్చడానికి వెళ్తున్నాడు. ఈరోజు వెళ్ళాడు. ఈరోజు వెళ్తా జగనన్న కాన్వాయ్లో ఒక కారు గుద్దుకొని ఒక మనిషి అక్కడ గుద్ది ఆయన పక్కన పడేసేసి వీళ్ళు వెళ్ళిపోయారు.
ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆయన కొంచెం ప్రాణాలతో ఉండి చనిపోయాడు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత బేసిక్గా యాక్సిడెంటా? సరే, యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు బేసిక్గా ఒక మనిషి జగనన్న, అరే అలా యాక్సిడెంట్ అయింది, ఆయనకి ఎవరు ఇన్ఫామ్ చేయరా? మీరెవరు ఇన్ఫామ్ చేయరా మీ పార్టీ వాళ్ళు? అక్కడ ఒక మనిషి మన కాన్వాయ్ ఒక కారు గుద్దేసింది, అతను చనిపోయే స్టేజ్లో ఉన్నాడు అని ఎవరు చెప్పరా? పోనీ చెప్పలేదా? చెప్పినా జగన్ ఆగలేదా? పోనీ తెలియలేదు, ఒక అరగంట తర్వాత తెలియదా? ఒక గంట తర్వాత తెలీదా? అక్కడికి వెళ్ళాడు, అక్కడ జనాలతో ఊరేగాడు, హాయ్ చెప్తున్నాడు, బాయ్ చెప్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనిషి చచ్చిపోయి ఉన్నాడు జగన్ కాన్వాయ్ వల్ల. మీరు ఆలోచించండి, మీరు ఎంతవరకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా అంటే ఏం చేసినా సపోర్ట్ చేద్దామని మీరు అనుకుంటున్నారు. మామూలుగా లాజికల్గా ఆలోచించండి. ఇంకా ఆ సైకిల్ వాడు పగలగొట్టాడు, వాడికి టీడీపీకి ఏ సంబంధం లేదు. పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే మొన్న పొగాకుని దొక్కుంటూ వెళ్ళిపోయారు, వాళ్ళకి అది నష్టం. ఈరోజు ఒక మనిషి చచ్చిపోయాడు, అది జగన్ అన్న కాసేపటి తర్వాత అయినా తెలుస్తుంది కదా. ఆగలేదు, వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు పోలీసులు ఆపితే వెళ్ళడం, నేను న్యాయం కోసం పోరాడుతాను, అది వేరే. ఒక మనిషి చచ్చిపోయాడు వీళ్ళ కాన్వాయ్ వల్ల, జగన్ అన్న వెళ్ళడం వల్ల. అక్కడే ఒక మనిషి తొక్కేసి వెళ్ళిపోయారు. జగన్ అన్న కాన్వాయ్లో ఏదో ఒక కారు, జగన్ అన్న ఏమో వెళ్ళిపోయాడు. ఆగాలి కదా, పోనీ ఒక అరగంట తర్వాత తెలుస్తుంది. ప్రోగ్రామ్ ఆపేయాలి కదా. ఒక మనిషి చనిపోయాడు కదా, అక్కడికి వెళ్ళి ఎగిరి బాయ్ బాయ్ చెప్పి వాళ్ళ కార్లకి వాళ్ళ ఫ్యాన్స్ ఇది అది మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు ఆయన ప్రాణం పోయింది. ఇప్పుడు ఎవరు తీసుకొస్తారు? పోలీసులు ఏదో వాళ్ళకి ఇది రూల్స్ పెట్టారు, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలని రూల్స్ పెట్టారు. అవి కూడా పాటించాలి జగనన్న. సరే, అవి కూడా పాటించరు. సరే, కామన్గా ఫ్యాన్స్ ఉంటే అవి బ్రేక్ అవుతాయి అనుకుందాం. జగనన్న తీసుకొచ్చుకుంటాడు, అది వేరే విషయం. వేరే ఊరు నుంచి, ఆ ఊళ్ళ నుంచి వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు, అది వేరే విషయం. సరే, తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ కాలంలో కొద్ది మనిషి చచ్చిపోయాడు, జగనన్న పనిలో జగనన్నే ఉన్నాడు. మీరు ఇంకా ఎంతకాలం సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే రేపు ఒకవేళ ఆయన మీద ఉన్న కేసుల్లో జగనన్నే ఇది చేశాడు, ఇది ప్రూవ్ అయిపోయింది అని చెప్పినా కూడా మీరు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక మనిషి చనిపోయినా కూడా మీరు దాన్ని ఏదో విధంగా సపోర్ట్ చేస్తున్నప్పుడు రేపు ఇలా జరిగినా సపోర్ట్ చేస్తారు. మీరు ఆలోచించుకోండి, జనరల్గా ఆలోచించండి. మనం ఒక మనిషిగా, మీరు జగనన్న ఫ్యాన్స్గా మర్చిపోయి మీరు ఆలోచించండి. మీ దగ్గర కానీ, మీ వాళ్ళకి కానీ, మీ ఇళ్లలో కానీ ఎవరికైనా ఇలా జరిగితే మీరు సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఆయన చనిపోయాడు కదా, ఆ పెద్ద ఆయన చనిపోయాడు. ఈరోజు జగనన్న వల్ల, జగనన్న కాన్వాయ్ వల్ల కేవలం ఒక వ్యక్తి చనిపోయాడు. తర్వాత జగనన్న ఆగలేదు, ఎక్కడా ఆగలేదు, వెళ్ళిపోయాడు. ఆయన కార్యక్రమం ఆయన చేసుకున్నాడు. ఇక్కడ ఆయన చనిపోయి ఉన్నాడు హాస్పిటల్లో. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒకసారి మీరు ఆలోచించండి. అది ఎవరి ఇళ్లలో అయినా మీ ఇళ్లలో అని ఊహించుకొని మీరు ఆలోచించండి. మీకు ఇంకా అది కరెక్ట్ అనిపిస్తే జగనన్న చేసింది మీరు సపోర్ట్ చేయండి. లేదు, మీరు ఎలాగో మారరు, కానీ అది వేరే విషయం. మీరు బ్లైండ్గా ఉంటారు, ఇలాగే మేము సపోర్ట్ చేస్తాం, ఏం చేసినా సపోర్ట్ చేస్తాం అనుకుంటే అది మీ ఇష్టం. అది జగనన్నకే తర్వాత నష్టం అవుతుంది. మీరు లాభం అనుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో జరిగింది కూడా అదే. మీరు చాలా వరకు భ్రమంలో ఉండి వై నాట్ 75 అని అన్నను అదే భ్రమలో మీరు పెట్టారు. అన్నన్నాడు లేదో మాది తెలియదు, కానీ మీరు పెట్టేస్తారు. ఆ భ్రమలో నష్టం జరిగింది. ఈసారి కూడా మీరు భ్రమలో ఇలాగే ఉండి ఏం జరిగినా సరే జగన్గా సపోర్ట్ చేస్తాం అని అనుకుంటా ఉంటే, మీరు క్వశ్చన్ చేయకపోతే, మీరు ఆలోచించకపోతే ఇంకా జగనన్న అనేది రావడం అనేది కుదరదు. ఆయన ఎలాగో సీఎం అవ్వడు. ఇంకా కనీసం ఈసారి వచ్చిన దానికి నెక్స్ట్ టైం డబల్ సీట్లు అంటే ఒక 22, 23 రావాలన్నా కూడా మీరు మారాలి. మీరు ఆలోచించడం స్టార్ట్ చేయాలి. లేదు, మీరు ఆలోచించను, మీరు ఇలాగే ఉంటాను, ఎలాగైనా సరే బ్లైండ్గా సపోర్ట్ చేసేస్తాను, ఎవరికి ఏం సంబంధం లేని వాళ్ళకి నష్టం కలిగిస్తున్నా సరే మేము జగనన్న సపోర్ట్ చేస్తాం అని మీరు అనుకుంటే మీ ఇష్టం. జగనన్నకి ఇంకా నష్టం జరగదు. ఇది క్లియర్. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా చేసే కొద్దీ మీరు జగనన్నకి నష్టం చేస్తున్నారు. నెక్స్ట్ టైం ఇంకా నష్టం జరగదు. మీరు ఇలా బ్లైండ్గా సపోర్ట్ చేసే కొద్దీ అన్నకి ఇంకా నష్టం జరగబోతుంది. మీరు ఇది గుర్తుపెట్టుకొని బిహేవ్ చేయండి, లేకపోతే మీ ఇష్టం.